అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సుగుణ. ఈరోజు తొలి ఏకాదశి కదండి. ఏంటంటే బెల్లం ఎందుకు తీసుకున్నాం, బెల్లం తలకలు, అందులో పాలు పోయిరు వండుతాము అని హాఫ్ కప్ తీసుకున్నాను. ఎక్కువ చేయకూడదు, తినేవాళ్ళు ఉంటే చేయొచ్చు, ఎవరు తింటారో తినరో తెలియదు, అందుకు కొంచెం చేద్దామని బెల్లం తలకలు. సేమ్ అట్లాగే వేడి నీళ్ళు పోయాలి. కొంచెం ఒక హాఫ్ కప్పు పిండి వేసాను. కొంచెం వేడి వేడి నీళ్ళు కాసుకొని అప్పుడు బియ్యం పిండిలో ఇట్లా కొంచెం కొంచెం వేసుకొని వేడి హాట్ వాటర్ అండి, మరిగంటే చేయి పెడితే మనకి కాలుతుంది కదా, అందుకని గరిటెతో కలుపుతున్నాను. చూడండి, ఇట్లా కలుపుకుంటా మంచిగా కావాల్సిన నీళ్ళు పోసి దగ్గరగా అవుతుంది కదా, దగ్గరికి అయ్యాక ఇట్లా ముద్దల్లేసేసుకుని అప్పుడు తలకలు చేయాలండి. మామూలుగా చాలామంది జంతికలు గొట్టంతో నొక్కేస్తారు, కానీ నేనైతే ఇట్లా చేసుకుంటాను. ఇదండి బెల్లం తలకలకి ఇలా తలకలు రెడీ చేసుకున్నా. సింపుల్ అండి, చాలా సింపుల్. కొంచెం నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టేసుకుని వాటర్ పోసాను. వాటర్ మరిగాక కొంచెం బెల్లం వేసి నీళ్ళు మరుగుతున్నాయండి, బెల్లం వేసుకున్నా సరిపడగా మనకు కావాల్సినంత. నేను హాఫ్ కప్పు బియ్యం పిండి వేసాను కదా, 1 కప్పు బెల్లం పొడి వేసుకుని ఇట్లా నీళ్ళలో మరిగాక ఒక 5 నిమిషాలు ఉన్నాక ఒక 5 మినిట్స్ అట్లా బెల్లం అంతా కరిగిపోయాక అప్పుడు తాలికలు వేసి ఉడకబెట్టాలి. ఇలాగ ఒక 5 నిమిషాలు బెల్లం అంతా కరిగిపోయిందండి. ఇదిగోండి తాలికలు వేసేస్తున్నాం. మనం ఉంచుకున్న తాలికలు వేసేసి ఇదండి ఒక పావు గంట ఉడకాలండి. ఇది బెల్లంలో ఉడికితే బాగుంటుంది. తర్వాత యాలకుల పొడి వేసేస్తే అయిపోయినట్టేనండి. తాలికలు వేసేస్తే పాకం వచ్చేసి అదే దగ్గరికి అయిపోతుందండి. బెల్లం తాలికలు చాలా సింపుల్, బాగుంటుంది టేస్టీగా. పాల తాలికలు పాలేసి వండుతాము, ఈ బెల్లం తాలికలు ఇక్కడ చూసారా పాకం వచ్చినట్టు వచ్చేసింది. చాలా టేస్ట్ ఉంటాయండి ఈ యొక్క రకం టేస్ట్. ఒక 10 మినిట్స్ ఉడికితే చాలండి, దగ్గరికి వచ్చేస్తుంది. దగ్గరికి వచ్చేసినాయండి పాల తాలికలు. కొంచెం యాలకుల పొడి వేసుకుని దించేసుకోవడమే అండి, అయిపోయినాయి. ఈ బెల్లం తాలికలు రెడీ అయిపోయినాయండి, చాలా బాగుంటాయి. బెల్లం తాలికలు రెడీ. ఇవ్వండి అయిపోయినాయి బెల్లం తాలికలు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.